నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ హయాంలో కోల్ స్కామ్స్ కు చిరునామాగా ఉండేదన్న కిషన్ రెడ్డి. ఎన్డీఏ వచ్చాక అవినీతి లేకుండా చేశామన్న కేంద్ర మంత్రి. ఎన్ఐఏ కస్టడీకి విజయవాడ ఉగ్రవాద సానుభూతి పరులు. రాజమహేంద్రవరంలోని జాంపేట మహిళా పిఎస్లో విచారణ. బిహార్లో నెల్లూరు యాత్రికుల బస్సుకు ప్రమాదం. 3 మృతి. కాశీ వెళ్తుండగా దుర్ఘటన. ఫిలిప్పీన్స్ భూకంపంలో 4 దుర్మరణం. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు. పశ్చిమాసియాలో పూర్తి అధికారాలు తనవేనన్న ట్రంప్. నెతన్యాహు నిర్ణయాలు చెల్లవని సంచలన వ్యాఖ్యలు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సిరికొండలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సిరికొండ, గడుకోల్, హుస్సేన్ నగర్, తాళ్ల రామడుగు గ్రామాల్లో గాలికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. గాలి దుమారానికి పలు ఇళ్ల మీద రేకులు లేచిపోయాయి. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బీలో జోరు వర్షం కురిసింది. అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. జగిత్యాలలోని రాజీవ్ బైపాస్ రోడ్డుపై భారీ వృక్షం నేల కొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ప్రభావంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. ఘటన సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. రోడ్డుపై ప్రమాదకరంగా మారిన చెట్లు, కొమ్మలను తొలగించాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని 25వ వార్డు కౌన్సిలర్ తన భర్త శేఖర్తో కలిసి ధర్నాకు దిగారు. ఢిల్లీలో హఠాత్తుగా కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి విమాన సామగ్రి, లాడర్లు కొట్టుకుపోయి రన్వేపై నిలిపిన 3 ఎయిర్ ఇండియా విమానాలను బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 3 విమానాల బాడీ, రెక్కల భాగం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విమానాశ్రయ సిబ్బంది పరుగులు తీసి వాటిని ఆపేందుకు యత్నించినా అప్పటికే నష్టం వాటిల్లింది. ఆ 3 విమానాలను వెంటనే నిలిపివేసిన అధికారులు వాటిని మరమ్మతులకు తరలించారు. ఇందులో ఒక విమానానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఆకస్మిక వర్షం కారణంగా ఎయిర్పోర్ట్ రన్వే, టార్మాక్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ప్రవాహానికి ప్రయాణికుల సామగ్రి ఉన్న డబ్బాలు కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. గ్రౌండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించకపోవడం వల్ల జరిగిన ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది. హైదరాబాద్ శివారులో భూ కబ్జా కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కస్టడీని కోరుతూ తెలంగాణ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, కస్టడీ పిటిషన్ లో పోలీసులు ఏమని కోరారు? కోర్టులో విచారణకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
గండిపేట మండలం సంబంధించి కూడా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కూడా తాజాగా ఒక నకిలీ జీవోలను సృష్టించి వాటికి సంబంధించి దాదాపు ప్రభుత్వ భూమి దాదాపు 1,000 కోట్ల రూపాయలకు విలువ చేసిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కూడా ఇటు కొందరిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని ఈ కేసులో A9 గా ఉన్న రాధాకృష్ణతో పాటు నిమ్మల రాజేష్ తర్వాత రామస్వామి వేణుగోపాల్ను 2 రోజుల పాటు పోలీసులు కస్టడీ తీసుకుని విచారణ కొనసాగించడం జరిగింది. విచారణలో భాగంగా కొంత సమాచారాన్ని అధికారులు అయితే రాబట్టడం జరిగింది. ఇప్పటికే వారు ఇచ్చిన సమాచారంతో కూడా బొల్ల బ్రహ్మనాయుడు ఈ కేసులో A7 గా ఉన్నారో అతనికి సంబంధించి ఆ పాత్ర ఏంది, అతను ఈ ఫేక్ జీవోలకు సంబంధించి కానీ తర్వాత ఫోర్జరీ సంతకాలు ఏ విధంగా చేయడం జరిగింది, వాటిలో ఇప్పటికే కలెక్టర్ గాని తర్వాత RDO తర్వాత తహసీల్దార్ సంబంధించి కూడా వారి సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి వారు ఎందుకు ఫోర్జరీ చేసి తర్వాత ఫేక్ జీవోలను గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టు ఒక ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు కూడా ఆ ఫేక్ జీవోలను కూడా సృష్టించడం జరిగింది. దీని వెనక ఇంకా ఎవరున్నారని కూడా ఒక స్పష్టంగా ఆ వివరాలు అయితే పోలీసు అధికారులు అయితే వివరాలు సేకరించాల్సి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. మొదటగా గండిపేట సంబంధించిన తహసీల్దారు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం కూడా ఇదంతా వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుని సైబర్బాద్ లోని EOWకి బదిలీ చేయడం, తర్వాత బదిలీ చేసిన తర్వాత వారు ఎల్బీనగర్ లోని EOW కోర్టులో వారం రోజుల పాటు బొల్ల బ్రహ్మనాయుడిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో మరి ఆ కోర్టు ఎన్ని రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తుంది, కస్టడీలో అనుమతించిన తర్వాత ఎలాంటి వివరాలు సేకరించాలనేది కూడా పోలీసులు ఇప్పటికే కొంత సమాచారం రాబట్టడం జరిగింది. ఆ సమాచారం మేరకు అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రశ్నించిన తర్వాత దీంట్లో మరికొంతమంది పాత్ర ఏదైనా ఉందా లేదా దీనికి సంబంధించి ఈ ల్యాండ్ కి సంబంధించి ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, ఎవరెవరు దీని వెనక ఉన్నారు దాని మీద ఒక స్పష్టంగా వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా EOW అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. దీంట్లో రాధాకృష్ణన్ సంబంధించి కానీ బొల్ల బ్రహ్మనాయుడు వద్ద ఆ పెద్ద ఎత్తున వీరిద్దరి మధ్య ట్రాన్సాక్షన్ నచ్చినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీరి బ్యాంకు ఖాతాలు కానీ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను కూడా ఇప్పటికే ప్రస్తుతం అయితే ఫ్రీ చేయడం జరిగింది. వాటి వివరాలు సేకరిస్తూనే తర్వాత వీరు కస్టడీ తీసుకుంటే మరికొన్ని విషయాలు వీళ్ళలోకి వస్తాయని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి మరి కస్టడీ సంబంధించి ఎన్ని రోజుల పాటు కోర్టు అనుమతిస్తుంది, ఆ కోర్టు అనుమతిస్తాక దీనికి సంబంధించి విచారణ కొనసాగించిన తర్వాత ఎలాంటి విషయాలు వీళ్ళకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బట్టెమ్మ ఆలయం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 2 స్నేహితులు మృతి చెందారు. నర్సాపూర్ నుంచి మెదక్ వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న డివైడర్ను ఢీకొంది. ప్రమాద స్థలంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా అదే జిల్లాకు చెందిన చంద్రకాంత్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపం దాటికి 8 మంది పౌరులు మృతి చెందారు. 200 మందికి పైగా గాయపడగా అనేక మంది గల్లంతయ్యారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనోవా దీవి వద్ద సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైంది. పలు నగరాల్లో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. జనరల్ శాంటోస్ నగరానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తీర ప్రాంతాలకు భారీ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ తీరంలో 4 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఇండోనేషియా, మలేషియా తీరాలకు 1 మీటర్ ఎత్తున అలలు దర్శనమిచ్చాయి. కాసేపటికి సునామీ ముప్పు తప్పిందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. స్కూళ్లు తెరిచిన తొలి రోజే ప్రమాదం జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పలు నగరాల్లో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ వ్యవస్థలు నిలిచిపోయాయి. భూకంపం తర్వాత కూడా రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. God. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. లెబనాన్పై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ డజన్ల కొద్దీ క్షిపణులతో విరుచుకుపడింది. అటు ఇరాన్ వ్యాప్తంగా క్రూయిజ్ మిసైళ్లతో విధ్వంసం సృష్టించి నెతన్యాహు సేన ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హెచ్చరించినా వినకుండా టెహ్రాన్ సహా అనేక ఇరాన్ నగరాలను దద్దరిల్లేలా చేసింది ఇజ్రాయెల్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కాల్పుల ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తుండటంతో ఆగ్రహించిన ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. 2 విడతల్లో డజన్ల కొద్దీ క్షిపణులతో ఇజ్రాయెల్ సైనిక సదుపాయాలే లక్ష్యంగా దాడులకు దిగింది. ఏప్రిల్లో కాల్పుల విరమణ కుదిరిన తరువాత ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ నగరం కెర్మాన్షా ఆకాశం గుండా ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్తున్న మిసైళ్ల వీడియోలను ఇరాన్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణ చర్యలను పునరావృతం చేస్తే పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి సహా అన్ని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై మరింత తీవ్ర దాడులు ఉంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్లను ప్రయోగించగా వాటిని చూసిన ఇరానీయులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ మిసైళ్లను జోర్డాన్తో పాటు మిడిల్ ఈస్ట్లోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అయినప్పటికీ కొన్ని మిసైళ్లు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. ఆ దేశంలోని టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. లక్షలాది మంది ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని, ఉత్తర ఇజ్రాయెల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు ప్రకటించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్ వ్యాప్తంగా క్రూయిజ్ మిసైల్స్, యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తబ్రిజ్, కరాచ్, నజాఫాబాద్, ఇస్ఫహాన్లోనూ పేలుళ్లు దద్దరిల్లాయి. ఇరాన్ దాడుల తర్వాత వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ప్రతీకార దాడులు చేయవద్దని కోరారు. అయితే తాము చేసి తీరుతామని తేల్చి చెప్పిన నెతన్యాహు దాడులకు ఆదేశాలు ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్లోని ప్రధాన ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తక్షణమే మూసివేసింది. ఈ దాడుల్లో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను ఇరాన్ అధికారికంగా వెల్లడించలేదు. ఇరాన్తో ఒప్పందాన్ని అంగీకరించడం మినహా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మరో ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాలు శాంతించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడినప్పటికీ తాము జరుపుతున్న శాంతి చర్చలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో తాము కుదుర్చుకోబోయే శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాదు, తానే కీలక నిర్ణయాలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పూర్తి అధికారాలు తనవి మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. అంతకుముందు ఇరాన్ ముందస్తు దాడి చేసిన తరువాత నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో అరగంట సేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్పై ప్రతీకార దాడులు చేయవద్దని నెతన్యాహును గట్టిగా వారించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్తో చర్చలు సఫలం కావాలనే ఉద్దేశంతో లెబనాన్లో కూడా దాడులను తగ్గించాలని ఇజ్రాయెల్ను ట్రంప్ కోరినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. యుద్ధంలో నష్టపోయిన మధ్యప్రాచ్య దేశాలకు పరిహారం ఇచ్చేందుకు స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను వినియోగించాలన్న అమెరికా ప్రతిపాదనపై టెహ్రాన్ భగ్గుమంది. వివిధ దేశాల్లోని తమ ఆస్తులను యుద్ధ నష్టపరిహారంగా మారిస్తే ఊరుకునేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.
తమ విదేశీ ఆస్తులన్నీ ఇరాన్ సార్వభౌమత్వ ఆస్తులని, వాటిని తాగడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆమోదయోగ్యం కాదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్పై యుద్ధం అమెరికా ప్రధాన భాగస్వామిగా ఉన్నందున ఈ సంక్షోభానికి అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఇరాన్పై దాడులు చేయడానికి తమ భూభాగాన్ని, సైనిక సదుపాయాలను ఇచ్చిన దేశాలకు పరిహారం పొందే హక్కు లేదని తెలిపింది. రాజస్థాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్లో 5 మతపరమైన నిర్మాణాలను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతలకు తావిచ్చింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం సహా మసీదు, సత్సంగ్ హాల్, దర్గా వంటి మొత్తం 5 మతపరమైన నిర్మాణాలను జైపూర్ మున్సిపల్ అధికారులు కూల్చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా కూల్చివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇందుకు స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3000 మంది పోలీసులను మోహరించారు. రెచ్చగొట్టే ప్రచారం వ్యాప్తి చేయకుండా 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎండలు మండిపోతున్న వేళ సిఐఎస్ఎఫ్ జవాన్లు మానవత్వాన్ని చాటుకున్నారు. తుపాకీ పట్టి దేశ ఆస్తులను కాపాడటమే కాదు, ఆపదలో ఉన్న ప్రజల దాహం తీర్చడం కూడా తమ బాధ్యతేనని నిరూపించారు. ఢిల్లీలోని ఎయిర్పోర్టులు, మెట్రో స్టేషన్లు, ప్రధాన కూడళ్ల పరిసరాల్లో పాదచారులతో పాటు ప్రయాణికులకు మజ్జిగ, లస్సీ, షర్బత్లను అందించారు. అందరి దాహం తీర్చి సమాజం పట్ల తమకున్న అంకిత భావాన్ని ప్రదర్శించారు. జవాన్లు చేస్తున్న ఈ సేవలను నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ పాలనలో అవినీతిమయంగా ఉన్న కోల్ సెక్టార్ను 12 ఏళ్లలో అనేక సంస్కరణలతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చామని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ FNCCలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం దేశంలో 72% విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే ఉత్పత్తి అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారీ స్థాయిలో బొగ్గును ఉత్పత్తిని చేస్తూ దేశంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. లాస్ట్ 12 years ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో, ప్రపంచంలో 2nd లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం. అంతేకాదు 2nd లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్. కోల్ ఉపయోగించడంలో, వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 72, 73% షేరు
థర్మల్ పవర్ ఈరోజు జనరేట్ చేస్తూ ఉంది. గత సంవత్సరం ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు సందడిగా మారాయి. ఇవాళ చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటారని ప్రజల విశ్వాసం. ఈ కారణంగా చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చేపల మార్కెట్లు రద్దీగా మారాయి. సాధారణ రోజుల కంటే ఇవాళ రద్దీ ఎక్కువవడంతో ధరలు కూడా పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చేపల విక్రయాలతో సందడి వాతావరణం నెలకొంది. పరిసర గ్రామాల చెరువుల నుంచి తీసుకొచ్చిన విభిన్న రకాల చేపలను వ్యాపారులు కోల్బెల్టులో విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల కంటే ధరలు అధికంగా ఉన్నప్పటికీ జనాలు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వానాకాలం సమీపిస్తుందంటేనే వరంగల్, హన్మకొండ నగరాల్లోని ముంపు ప్రాంతాల ప్రజల్లో వణుకు పుడుతోంది. గతేడాది జూలై నెలలో వరద ప్రళయం ఇంకా బాధిత కాలనీల వాసుల కళ్ల ముందే కదలాడుతోంది. దాదాపు 30 కాలనీలు వరద విలయంతో అతలాకుతలమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బాధిత ప్రాంతాల్లో పర్యటించి శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ ముంపు తప్పదా అన్న భయం బాధిత కాలనీల వాసుల్ని వెంటాడుతోంది. వరంగల్, హన్మకొండ నగరాల్లోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యల పురోగతి, అధికార యంత్రాంగం చేపట్టాల్సిన కార్యాచరణపై కథనం. పోయినసారి వాటరు ఇండ్లు మొత్తం మునిగిపోయి సగం వరకు కూడా ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కరు చాలా వరకు కుటుంబాలు చేసుకుంటే బతికే కుటుంబాలు చాలా నష్టపోయినాయి. గోపాలపురం చెరువు మత్తడి పడి కట్ట దిగిపోవడం ద్వారా మొత్తం సమ్మయ్య నగర్ కానీ, వివేక్ నగర్ కానీ, ప్రగతి నగర్ కాలనీ కానీ, గోపాలపురం కానీ, చుట్టుపక్కల ఉన్న కరెంట్ ఆఫీస్ ఆ ఏరియాలో కూడా చాలా కాలనీలు నీళ్ళకుతో మునిగిపోయినాయి. అలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ముందస్తుగా అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. అధికారులు కేవలం వర్షాలు పడ్డప్పుడు మాత్రమే తూతు మంత్రంగా వ్యవహరించి అప్పటికప్పుడు మాత్రమే ఈ మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, చెరువులో ఉన్న వాటి గుర్రపు డెక్కలు కానీ క్లీన్ చేయడం జరుగుతుంది. కేవలం వర్షాకాలమే కాకుండా సంవత్సరంలో నెలకొకసారో 2 మంత్స్కి ఒకసారి అయినా కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ సంబంధించిన చెత్త చెదారం ఏమున్నదో దాంట్లో అసలు ఈ ఏదైతే చెత్త వల్ల వాటరు అనేది బయటకు వస్తుందో వాటిని వాళ్ళు గుర్తించి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఇలాంటి సమస్య ఏర్పడదు. మోరీలు తీస్తలేరు, నాలాలు ఎక్కడెక్కడ నిండిపోయి ఉన్నాయి చెత్త చెదారంతో. వాటిని కూడా శుభ్రపరిచి సమ్మయ్యనగర్ను ఈ వచ్చే వర్షాకాలంలో ముంపుకు గురి కాకుండా మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మయ్యనగర్ తరఫున జేసీబీ పెట్టి పొదలు కూడా క్లీన్ చేసి నాలాను, ఈ యొక్క పెద్ద మోరి నాలాను క్లియర్ చేస్తే వాటర్ ఎక్కడ ఆగాయి. నాగారం చెరువులో ఈ నీళ్లు పడతాయి కనుక ఈ పెద్ద మోరి నాలాను క్లీన్ చేస్తే ఇక్కడ నుండి డబ్బాల వరకు క్లీన్ చేస్తే ఈ ముంపు ప్రాంతం అనేది మునుగకుంటుంటుంది. చూసారుగా, గతేడాది వర్షాకాలంలో భారీ వరదల దాటికి విలవిల్లాడిన వరంగల్, హన్మకొండ పట్టణాల్లోని ముంపు కాలనీల వాసుల దయనీయ గోడు ఇది, ఆక్రందన ఇది. జూలై నెల వస్తుందంటే ఈ ముంపు కాలిన వాసుల్లో ఒక ముంపు భయం నెలకొంది. గతంలో వరద గుప్పిట్లో చిక్కుకొని రోజుల తరబడి ఇల్లును పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో నిరాశ్రులైన బాధితులు ఈసారైనా తమ కష్టాలు తీరుతాయని భావించారు. కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈసారి కూడా వరద ముప్పు ఈ వరంగల్, హన్మకొండ పట్టణాలలోని ముంపు కాలనీల వాసులకు ముంపు కష్టాలైతే తప్పేలా లేవని చెప్పవచ్చు. వరదల దాటికి వరంగల్, హన్మకొండ ప్రాంతాల కాలనీలు, పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని వేలాది మంది నిరాశ్రులయ్యారు. వందల కొద్ది ఇండ్లన్నీ కూడా రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కున్నాయి. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పరిశీలించారు, బాధితులను ఓదార్చారు. మళ్ళీ వచ్చే ఏడాది ఇటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి బాధితులకు భరోసా ఇచ్చారు. వెంటనే ఈ వరద నివారణ చర్యల కోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించారు. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. కానీ గత నెలలో ఈ ముంపు నివారణ చర్యలు వరంగల్ మహానగరం, అదేవిధంగా హన్మకొండ నగరాల్లో ఏ ముంపు ప్రాంతాలు ఉన్నాయని గుర్తించి, ఎన్ని కాలనీలు ఉన్నాయని గుర్తించి, ఎంతమంది బాధితులు వరద గుప్పిట్లో చిక్కుకున్నారన్న అంశాలను ముందే గుర్తించారు అధికార యంత్రాంగం. మళ్ళీ వరదలు
తమపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న ఆందోళన, ఆక్రందన ఇప్పుడు ముంపు బాధితుల ప్రజల్ని వేధిస్తుందని చెప్పవచ్చు. పనులు ఎంతవరకు పూర్తయ్యాయన్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే హన్మకొండ సమ్మయ్య నగర్ వద్ద గేట్లు అమర్చాల్సి ఉంది. వరంగల్ అదేవిధంగా పోతన నగర్లో నాలా విస్తరణ పనులు చేపట్టాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా టెండర్ పూర్తి కాలేదు. ప్రధానంగా ఉర్సు సముద్రం, న్యూ సాయంపేట, కోటి చెరువుల వరద నీరు పారే నాలాల విస్తరణ చేపట్టాల్సి ఉంది. అక్కడ రిటైనింగ్ వాల్ పనులు కూడా ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ఉర్సుగుట్ట నాలాతో ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా హంటర్ రోడ్డు, బొందివాగు నాలా విస్తరణ రిటైనింగ్ పనులను చేపట్టాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ ఇంకా ప్రారంభించలేదు. ఇలా దాదాపు 25 నుంచి 30 కాలనీలో ముంపు బెడద ఉంది. అన్ని కాలనీలో కూడా అన్ని సమస్యలు ఇంకా అలాగే కొట్టుమిట్టాడుతున్నాయి. భద్రకాళి ఆలయానికి వెళ్ళే దారిలో నాలాలు పూర్తిగా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎక్కడ నాలాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. కిలా వరంగల్, అగర్తల నుంచి వచ్చే వరద నీటి కాలువ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. గోపాల్పూర్ ఊర చెరువు కట్ట తెగడంతో హన్మకొండ కేయు ప్రాంతం అంతా కూడా వరద గుప్పిట్లో చిక్కుంది. అక్కడ కూడా ముంపు నివారణ చర్యలు ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. చెరువు కట్ట నిర్మాణానికి నిధులు కేటాయించినా కూడా ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. వరద ప్రభావిత ప్రాంతాలకు మళ్ళీ ఆ వరద గుప్పిట చిక్కుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా కల్పించుకొని జోక్యం చేసుకొని చొరవ తీసుకుంటేనే ఈ సమస్యల నుండి కొంత ఉపశమనం కలిగే అవకాశం స్పష్టంగా కల్పిస్తుంది. ఈ దిశగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి బాధిత కాలనీల వాసులకు ముంపు నివారణ చర్యలు త్వరితగతిన చేపట్టాలని నగర ప్రజలు, అదేవిధంగా బాధిత కాలనీల వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఆపి రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతుల ఏకగ్రీవ తీర్మానం కార్యక్రమం నిర్వహించారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, పంటలకు మద్దతు ధర పెంచాలని, పంట బీమా పథకాన్ని అమలు చేయాలని పలు డిమాండ్లపై తీర్మానం చేశారు. వాటిని పరిష్కరించే వరకు పోరాడతామని, రైతులకు అండగా ఉంటామని తెలిపారు. రైతులందరము రాజకీయాలకు అతీతంగా ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి బాధ్యత రైతులను కాపాడమని, వీరిద్దరు ఒకరిపై ఒకరు కొట్లాడుకోవడంతో రైతులకు ఒరిగిందేం లేదు. వెంటనే వాళ్ళ కొట్లాటలు ఆపుకొని ఇద్దరు కలిసి కూర్చొని సమన్వయంతో పనిచేసి ఎవరి బాధ్యతలు వారు నిర్ణయించుకొని రైతులకు ఏమేమి కావాలో అప్పుడు చేసినప్పుడే రైతులు బ్రతికే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఒక్క రైతు కూడా ఈ గ్రామంలో చెప్పిందంటే ఒక 10,000 రూపాయలు కూడా వాళ్ళ భార్య పిల్లల మీద బ్యాంకులో రాసుకున్న రైతు ఒక్కరు లేరు. 190 మంది రైతులు పైగా ప్రైవేట్ అప్పుల పాలే అధిక వడ్డీలు కడుతూ దుర్భర జీవితం గడుపుతున్నామని చెప్పారు. ఆల్రెడీ ప్రైవేట్ అప్పుల పాలే రైతులు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ బ్యాంకు నుంచి అదనంగా రుణాలు ఇవ్వమని అన్ని బ్యాంకులకు ఆర్డర్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాలకు పైగా ఇస్తూనే ఉంది. అయినా బ్యాంకర్ ఒక్కడు కూడా వచ్చి మీకు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి అప్పులు ఇస్తామని చెప్పడం లేదు. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. పేద గిరిజనుల సొంతింటి కల సాకారం కావాలని 25 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. 2.5 దశాబ్దాలుగా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఆ లక్ష్యం అటకెక్కింది. ఏళ్లుగా జరుగుతున్న జాప్యంతో జాగాపై పెద్దల కన్ను పడింది. ఇలాగే వదిలేస్తే స్థలమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లాలోని అప్పటి గ్రామ పంచాయతీ, ఇప్పటి మున్సిపాలిటీ తిరుమలగిరి పరిధిలోని నెల్లిబండ తండాలో పేదలకు ఇంటి స్థలాలు అందించేందుకు 5 ఎకరాల వ్యవసాయ భూమిని అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. సర్వే నంబర్ 174లోని ఈ భూమికి సంబంధించి రైతులకు ఎకరాకు 40,000 చొప్పున చెల్లించారు. తర్వాత ఇంటి స్థలాలు ఇప్పిస్తామని 150 మంది లబ్ధిదారుల నుంచి తండా పెద్దలు ఒక్కొక్కరి నుంచి 2,000 రూపాయలు చొప్పున వసూలు చేశారు. ఇంటి స్థలాల సంఖ్య కంటే ఆయా స్థలాలను ఆశించేవారు ఎక్కువ కావడంతో లబ్ధిదారుల ఎంపిక తండా పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో ఎంపిక ప్రక్రియ అటకెక్కింది. స్థలం ఖాళీగా ఉండటంతో కొందరు గడ్డివాములు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. 2-3 రేకుల షెడ్లు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికైనా భూమి అన్యాక్రాంతం కాకుండా అర్హులైన పేదలను గుర్తించి కొనుగోలు చేసిన స్థలాలను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నది, కానీ మాకు పేదోళ్లకు పూరి గుడిసె ఉంది, రేకుల ఇల్లు ఉంది, కొందరికి అసలే లేదు. కానీ మాకు ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం.
ఈ ప్లాట్ కూడా పంచిపెట్టాలని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ భూమిలో మాకు కూడా పంచి ఇవ్వాలని అట్లే పడాపడి ఉంది కాబట్టి మాకు ఈ భూమిలో అంత తుమ్మ చెట్లే మలుస్తున్నాయి కాబట్టి మాకు పంచి ఇవ్వాలని కోరుతున్నాం. 2.5 దశాబ్దాలు గడిచినప్పటికీ నిజమైన నిరుపేదల్ని ఎంపిక చేసుటలో ఇటు పాలకులకు కానీ ఇటు అధికారుల నిర్లక్ష్యం మూలంగా సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు సొంత ఇండ్ల కళ సహకారం ఇంకా మరుగున పడ్డది. ఇప్పటికైనా తక్షణం చర్యల కింద ఈ 5 ఎకరాల భూమి అన్యక్రాంతం అవుతున్న తరుణంలో తిరిగి స్వాధీనపరిచి హద్దులుగా గుర్తించి వెంటనే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి తక్షణ చర్యల కింద నిజమైన బీదల్ని ఎంపిక చేసి మంజూరు చేయాలి. నిలబండ వచ్చేసి 5 ఎకరాల ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి గత 26 సంవత్సరాల నుంచి అట్ని పడాబడి ఉంది. దానికి ఇంతవరకు ఎవరు సహకరిస్తలేరు. మొత్తం పడాబడి ఉంది, ఇస్తలేరు. పేదవాళ్ళకు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇస్తలేరు. అన్ని అట్నే ఉన్నాయి. ఇప్పుడైనా ఈ ల్యాండ్ ని చూసి అందరికి పేదవాళ్ళకి లేని అందరికి ఇవ్వాలని కోరుతున్నాం. ఇల్లు లేని నిరుపేదల తమ సమస్యను స్థానిక తహసీల్దారుతో విన్నవించుకున్నారు. గిరిజనుల గోడును తెలుసుకున్న ఆయన ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తమ దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే భూ సరిహద్దులు గుర్తిస్తామని తహసీల్దార్ భరోసా ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వీలైనంత తొందరగా అధికార యంత్రాంగం స్పందించి తమ ఏళ్లనాటి బాధకు ముగింపు పలకాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వారంతా బిది చేసిన గాయంతో వీధుల పాలయ్యారు. మతిస్థిమితం కోల్పోయారు. ఎక్కడ ఉన్నాయో, ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో తెలియని దీనస్థితి వారిది. రోడ్లపై తిరుగుతున్న వారిని చేరదీసి ఆశ్రయం కల్పించింది ఖమ్మంలోని అన్నం శ్రీనివాసరావు గారి సేవా సంస్థ. వారిని తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారికి ఆధార్ కార్డులు లేవు. ప్రభుత్వం వారి పట్ల దయ చూపి ఆధార్ కార్డులు ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మంలో దశాబ్ద కాలంగా అన్నం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేని వారిని, అనాథలను చేరతీస్తున్నారు. నగరపాలక సంస్థ రాత్రి షెల్టర్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. వారు ఎవరూ పూర్తిగా తమ చిరునామా చెప్పే పరిస్థితి లేదు. ఆశ్రమంలో కోలుకున్న వారు తమ అడ్రస్ చెబితే కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. వివరాలు చెప్పలేని వారి చిరునామా తెలుసుకునేందుకు కష్టంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి వారికి ఆధార్ కార్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ శరణాలయంలో కళ్ళు లేని వారు, కాళ్ళు లేని వారు, మాటలు రాని వారు, మతిస్థిమితం లేని వారు, తెలుగువారే కాకుండా వివిధ భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వారు గత 10 సంవత్సరాలుగా నివసిస్తున్నారండి. వీళ్ళకి పగలు తెలియదు, రేయి తెలియదు. వీళ్ళకి ఎలాంటి ఆధార్ కార్డులు కానీ, గుర్తింపు కార్డులు కానీ ప్రభుత్వం నుంచి, భారత ప్రజలే ఉండి భారత ప్రభుత్వం చేత ఎలాంటి గుర్తింపు లేక వందలాది మంది సంవత్సరాల తరబడి దుర్భర జీవితాన్ని జీవిస్తున్నారు. వీళ్ళు ఎలా బతుకుతున్నారంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రహించిన మానవతావాదులు దైవకార్యంగా భావించి వీళ్ళకి అన్నదానాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కంట్రోల్ బియ్యం కానీ, వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజలతోటి సమానంగా కొన్నైనా వీళ్ళకి ఆకలి, అవసరాలు, ఆరోగ్యం అయినా కానీ తీరే పరిస్థితి లేదండి. అన్నం సేవా ఫౌండేషన్ ఆశ్రమంలో మహిళలు, పురుషులు మొత్తం 207 మంది ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. వారందరూ ఒక్క రాష్ట్రం నుంచి వచ్చిన వారు కాదు. అందులో మలయాళీ, తెలుగు, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర భారత్ కు చెందిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారు వివిధ భాషలు మాట్లాడటమే తప్ప వారి చిరునామా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వారందరికీ ఆధార్ కార్డులు ఇస్తే ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుందని శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాగే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించవచ్చని, దీంతో వారికి 2 పూటల భోజనం పెట్టవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క ఆధార్ కార్డులు ఇవ్వటం వల్ల ఇది 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, ఆ కుటుంబాలకు, తప్పిపోయిన కుటుంబాలు తల్లికి కొడుకుని, భార్యకి భర్తని, పిల్లలకి తండ్రిని అప్పగించడానికి మరి మార్గం సుగమమవుతుంది. అడ్రస్ ట్రేస్ అయితే ఒకవేళ ఆ కుటుంబీకులు నెగ్లెక్ట్ చేసి, రిజెక్ట్ చేస్తే, అడ్రస్ దొరకకపోతే ఇక్కడే ఉండి పెన్షన్ తీసుకొని నివసించడానికి భారత ప్రజలకి ఏ విధంగా అయితే సౌకర్యాలు ప్రభుత్వం నుంచి కలుగుతున్నాయో ఆ కొన్ని సౌకర్యాలైనా వీళ్ళకి కలిగి జీవిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఈటీవీ, ఈనాడు ద్వారా చూసి చెలించి స్పందించి ప్రభుత్వ యంత్రాంగం, మానవతావాదులు ముందుకొచ్చేసి వీళ్ళకి అండగుండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మతిస్థిమితం కోల్పోయి వచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉండాలని, వారికి ఆధార్ కార్డుల సౌకర్యం కల్పించి పౌరులుగా గుర్తించాలని కోరుతున్నారు.
ఆభరణాల తనిఖీల్లో తేలిన తరుగును రికార్డుల్లో నమోదు చేయడానికి టీటీడీ పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆభరణాల్లోని రాళ్లు, ఇతర భాగాల నష్టాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించింది. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలను సడలిస్తూ ఇకపై ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలకు నిధులిచ్చేలా తీర్మానించింది. ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిన తీర్మానాల వివరాలను తాజాగా ప్రకటించింది. విదేశాల్లో టీటీడీ ఆలయాలు ఆస్తుల విస్తరణ దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. యూకే, జర్మనీ, శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు విదేశాల్లో లాభాపేక్ష లేని సంస్థలను రిజిస్టర్ చేసి టీటీడీ సొంత నిర్వహణ పద్ధతిలో ఆలయాలను నడపాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం నివేదించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు సూచించింది. టీటీడీ పరిధిలోని 81 ఆలయాల్లో 2024-25 సంవత్సరానికి స్వామి అమ్మవార్ల ఆభరణాల్లోని రాళ్లు, ఇతర భాగాలు పోయినట్లు గుర్తించారు. ఆ నష్టం మొత్తాన్ని 6 నెలల్లోగా బాధ్యులైన సిబ్బంది నుంచి వసూలు చేయాలని ట్రస్ట్ బోర్డు ఆదేశించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అందించే ఆర్థిక సహాయంపై పరిమితులను టీటీడీ ట్రస్ట్ బోర్డు తొలగించింది. గతంలో ఉన్న 2 కోట్ల గరిష్ట పరిమితికి మినహాయింపునిచ్చింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలకు, దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల నిర్మాణాలకు, పురాతన ఆలయాల పునరుద్ధరణకు ట్రస్ట్ ద్వారా నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ పనులకు 25% ప్రజా విరాళం ఉండాలనే నిబంధనను పెట్టింది. ట్యాంకర్ల ద్వారా వచ్చే నెయ్యిని 100% నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతే పంపిణీ చేసేందుకు వీలుగా సేలంకు చెందిన సెయిల్ సంస్థ నుంచి నామినేషన్ పద్ధతిలో 240 స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను 23,55,600 రూపాయలతో కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. 22 మంది డిప్యూటీ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చింది. నగరపాలక వ్యవస్థకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖలో మార్పుల ద్వారా వసూళ్లలో సమర్థత పెంచాలని, చెల్లింపుదారులకు మరింత అందుబాటులో ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మహానగర ప్రాంతాన్ని క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ గా, దాని వెలుపల ప్రాంతాలను ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ గా ప్రభుత్వం విభజించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గత డిసెంబర్లో జేహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో జోన్లు, సర్కిళ్లను ఇప్పటికే పునర్నిర్మించింది. ఆ మార్పులకు అనుగుణంగా వాణిజ్య పన్నుల శాఖను కూడా సమాంతరంగా పునర్వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖలో 14 డివిజన్లు మాత్రమే ఉండగా కొత్తగా 5 డివిజన్లను ఏర్పాటు చేశారు. వీటితో కలిపితే 19 డివిజన్లు అమల్లోకి వచ్చాయి. వీటిలో క్యూర్ పరిధిలో 12 డివిజన్లు, ప్యూర్ రేర్ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. క్యూర్ పరిధిలో ఏర్పాటైన 12 డివిజన్లు 3 కార్పొరేషన్ల జోన్లకు సమాంతరంగా ఉండటం ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత కీలకంగా మారింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ డివిజన్లు, జేహెచ్ఎంసీ పరిధిలో శంషాబాద్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ డివిజన్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ డివిజన్లను అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేషన్ జోన్ పేర్లకు అనుగుణంగానే డివిజన్ పేర్లు పెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారులకు తమ పరిధి గుర్తించటం మరింత సులభమవుతుందని ప్రభుత్వం భావించింది. ప్యూర్ రేర్ పరిధిలో ఫ్యూచర్ సిటీ, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ అనే 7 డివిజన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ డివిజన్ ప్రాంతీయ రింగ్ రోడ్డు వెలుపలి ప్యూర్ ప్రాంతాల పరిధిలోకి వచ్చింది. ఇది భవిష్యత్తులో హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా పాలనా సదుపాయం కల్పించేందుకు వీలుగా ప్రతి డివిజన్కు నిర్దిష్టమైన భౌగోళిక పరిధి, సమతుల్యమైన పని భారం, స్పష్టమైన అధికార హద్దులు ఏర్పడతాయి. వ్యాపార సంస్థలు, పన్ను చెల్లింపుదారులు ఏ డివిజన్ పరిధిలో ఉన్నారో సులభంగా గుర్తించవచ్చు. మున్సిపల్ వ్యవస్థతో సమాంతర నిర్మాణం వల్ల ఉమ్మడి పాలనలో సమన్వయం మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్తగా ఏర్పాటైన డివిజన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లకు అధికారులను సర్దుబాటు చేసే ప్రయత్నంలో భాగంగా 22 మంది అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు చేపట్టిన ఫ్లైఓవర్లు ఒక్కొక్కటే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మేరకు బాచుపల్లిలో చేపట్టిన కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. సకల హంగులతో ముస్తాబైన ఈ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేస్తున్న హెచ్ఎండిఏ సీఎం చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చనున్న ఈ వంతెన వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఈ యొక్క బాచ్పల్లి సిగ్నల్ దగ్గర దాదాపు గంటల పైగా సమయం వృధా అయ్యేది ఒకప్పుడు. ప్రగతినగర్ సైడ్ నుంచి ఇటు మియాపూర్ సైడ్ కావచ్చు, అటు ప్రగతినగర్ సైడ్ కొంచెం రోడ్లు వెడల్పుగా ఉన్నప్పటికీ ఈ బాచ్పల్లి సిగ్నల్ దగ్గర రాగానే రోడ్లు చాలా చిన్నగా ఉండడంతో ఈ యొక్క కూడలు దాటేందుకే దాదాపు గంటల సమయం పట్టేది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటలు, అలాగే 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా ఉండేది. సో ఈ నేపథ్యంలో ఈ బాచ్పల్లి ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు వీలుంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి దాదాపు 141 కోట్ల రూపాయలను వెచ్చించింది. సో అలాగే ఈ బాధ్యతలను హెచ్ఎండిఏకి అప్పగించడంతో దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈ బాధ్యతలు స్వీకరించిన హెచ్ఎండిఏ నాటి నుంచి భూసేకరణకు సంబంధించి అనేక రకాల ప్రణాళికలు రూపొందించి ఈ యొక్క స్థానికులను ఒప్పించి మొత్తంగా భూసేకరణ చేపట్టింది. ఈ భూసేకరణకే దాదాపు 75 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా అత్యంత సవాలుగా తీసుకున్న హెచ్ఎండిఏ దాదాపు 65 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రగతినగర్ సైడ్ నుంచి మియాపూర్కు ఈ కూడల్లో ఉన్నటువంటి ఈ యొక్క 1.3 కిలోమీటర్ దూరంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. రహదారిని మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు 4 లైన్లతో నిర్మించిన ఈ రహదారి ఒక వన్ సైడ్ సంబంధించి 2 లైన్లు, అలాగే మరొక సైడ్కి సంబంధించి 2 లైన్లు నిర్మించింది. సో దీని యొక్క విస్తీర్ణం కూడా అత్యధికంగానే ఉందని చెప్తుంది. మొత్తంగా ఈ యొక్క ఇన్నాళ్ళు కూడలి సమస్యను ఎదుర్కొన్న ఈ బాచ్పల్లి కేంద్రంగా ప్రయాణం సాగించే వాహనదారులు సో ఈ ఫ్లైఓవర్లోకి అందుబాటులోకి వస్తే మాత్రం తమ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 3.5 ఇయర్స్ నుంచి ఉంటుందని ఇదే ఏరియాలో. ఈ ఫ్లైఓవర్ వచ్చే కంటే ముందు ట్రాఫిక్ సమస్యలు అంటే చాలా ఘోరంగా ఉండే. నేను మా ఇంటి నుంచి అట్లీస్ట్ ఈ స్టేజ్ దాటాలంటే కనీసం 15 నుంచి 20 నిమిషాలు పట్టేది. ఈ ఫ్లైఓవర్ అవడం వల్ల నాకు తెలిసి హార్డ్లీ 5 మినిట్స్లో నేను క్రాస్ చేస్తాను. అక్కడ ఫ్లైఓవర్ దిగినాక నేను మా ఇంట్లో వెళ్ళిపోతాను ఆల్మోస్ట్. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ కవర్ అయిపోతుంది. ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ఎండిఏ దీనికి సంబంధించి మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. సో భూసేకరణకు సంబంధించి మొదట ఈ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణదారుతో కొంచెం వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వారిని మెప్పించి ఒప్పించి ఒక రహదారి విస్తరణకు కావాల్సిన భూమిని అయితే సేకరించగలిగింది. దీంతో కింద ఏదైతే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రహదారిని విస్తరించడంతో పాటు ఈ ఫ్లైఓవర్ పైన కూడా దాదాపు 4 లైన్లలో ఈ రహదారిని నిర్మించింది. 1 సైడ్ ఒక 2 లైన్లు, అలాగే 2 సైడ్ 2 లైన్లతో పాటు దాదాపు మొత్తంగా 17.5 మీటర్ల వెడల్పుతో పాటు ఈ యొక్క 545 వయాడక్ట్తో ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. ఈ యొక్క మరి రహదారి నిర్మాణం అయితే జరిగింది. మరి దీని తర్వాత ఈ యొక్క బాచ్పల్లి ప్రాంతవాసులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే ఒక విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే ఫ్లైఓవర్ మునుపటికి అయితే దాదాపు గంటల సమయము ఈ ట్రాఫిక్తో చిక్కుకున్న వాహనదారులు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానంతరము ఇటు బాచ్పల్లి, మియాపూర్, అలాగే నిజాంపేట, ప్రగతినగర్ ఈ యొక్క వాహనదారులు సునాయాసంగా ఫ్లైఓవర్ దాటడంతో పాటు ఫ్లైఓవర్ నుంచి వెళ్తే దాదాపు వారికి 20 నిమిషాల సమయం వారికి కలిసి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ రాకముందు చాలా ఇబ్బంది ఉండే, ఫ్లైఓవర్ అయినాక జర మేలైంది. అప్పటికిప్పటికి ఓపెన్ అయిపోతే జర మాకు ఇంత రిలీఫ్ అయిపోతుంది. మాకు ఒకప్పుడు చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉండే. మనకు దాటాలంటే కూడా ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది, బండ్లకి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది వల్ల చాలా ఇరుకుపడిపోయినాము. దాదాపు మనకు 10 ఏళ్ల పాటు మాకు ఇబ్బందులే ఉండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు, ఓపెన్ అయితే మాకు ఫ్రీ అయిపోతాం మేము. ఏళ్ల ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన హెచ్ఎండిఏ దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని రకాల పనులు పూర్తి చేసింది. ఇప్పుడు ఒక సైనింగ్ బోర్డ్, అలాగే లైటింగ్ పనులు మాత్రమే మిగిలిన్నాయి. ఈ యొక్క పూర్తయినటువంటి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి అతి త్వరలో వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క బాచ్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని చెప్పేసి హెచ్ఎండిఏ అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కెమెరామెన్ దేవేందర్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా కూటమి కీలక సమావేశం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గెలుపు వ్యూహాలు, వర్తమాన వ్యవహారాలపై భేటీలో చర్చిస్తున్నట్లు తెలిసింది. అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించడంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ప్రధాన భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే నేతలు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ టీవీకేతో చేతులు కలపడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే డీఎంకే ప్రతినిధులు రాకపోయినప్పటికీ వారు ఇప్పటికీ ఇండియా కూటమిలోనే కొనసాగుతున్నారని సిపిఎం జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య స్పష్టత ఇచ్చారు. మోదీ ప్రభుత్వంపై పోరాడేందుకు అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలను నిత్యం అనుసంధానించే జోజిలా టన్నెల్ ప్రాజెక్టు మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం జోజిలా టన్నెల్ను ప్రారంభించనున్నారు. 13.153 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా గుర్తింపు పొందింది. సోన్మార్గ్ సమీపంలోని బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్ కార్గిల్ ప్రాంతంలోని మీన్మార్గ్ తూర్పు పోర్టల్ వరకు విస్తరించిన ఈ ప్రాజెక్టు భారీ మంచు, హిమపాతాలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా సంవత్సరంలో సగం కాలం మూసి ఉంచే జోజిలా పాస్కు శాశ్వత పరిష్కారం చూపుతోంది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ టన్నెల్ భారతదేశ పర్వత ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ విజయాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. జోజిలా టన్నెల్ను న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ ఉపయోగించి ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా తరువాత శ్రీనగర్, లద్దాఖ్ మధ్య 365 రోజుల పాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ టన్నెల్ ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు దోహదపడడమే కాకుండా దేశ భద్రత పరంగా అత్యంత కీలకమైన మౌలిక సదుపాయంగా జోజిలా టన్నెల్ నిలుస్తోంది. అణ్వాయుధాలు తగ్గించుకోవాలని చేసిన అమెరికా బెదిరింపులకు అస్సలు లొంగేదే లేదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటున్నారు. క్షిపణుల తయారీని 2.5 రెట్లు పెంచాలని ఆదేశించారు. మరోవైపు తమ అణ్వాయుధాలను తాకడం ఎవరితరం కాదంటూ కిమ్ సోదరి అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా దక్షిణ కొరియా నుంచి సైనిక బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని పెంచుకునే చర్యలు ముమ్మరం చేసింది. క్షిపణుల తయారీని 2.5 రెట్లు పెంచాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఓ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించిన ఆయన అక్కడి క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తి వివరాలపై ఆరా తీశారు.
కిమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. అందులో ఉన్నతాధికారులతో కలిసి కిమ్ భారీ క్షిపణులు పరిశీలిస్తున్నట్లు ఉంది. ఈ సందర్భంగా రకరకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల తయారీ సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన దీర్ఘకాలిక ప్రణాళికను అధికారులు కిమ్కు సమర్పించారు. వార్షిక వృద్ధి ప్రాతిపదికన ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అంతకు ముందు రోజు గతేడాది ప్రయోగం విఫలమై ఆ తర్వాత మరమ్మతులకు గురైన ఓ కొత్త యుద్ధనౌక సముద్ర పరీక్షలను కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన విధ్వంసక నౌక కాంగ్ కాన్ను కూడా పరిశీలించారు. ఉత్తర కొరియాను అణు నిరాయుధీకరణ చేయాలని అమెరికా పగటి కలలు కంటోందని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. ప్యాంగ్యాంగ్ తన అణ్వాయుధ సంపత్తిని స్థిరంగా విస్తరిస్తుందని స్పష్టం చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా చేయాలని ఉమ్మడి లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను యో జోంగ్ కొట్టిపారేశారు. అణ్వాయుధ దేశంగా ఉన్న ఉత్తర కొరియా హోదాను దెబ్బతీసేందుకు అమెరికా అసంబద్ధ వాదన చేస్తోందని మండిపడ్డారు. అమెరికా ఏకపక్ష ప్రకటనలకు తాము కట్టుబడే అవకాశమే లేదని కిమ్ సోదరి తేల్చి చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 7 ఏళ్ల తర్వాత జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్తున్నారు. న్యూయార్క్ పెన్ స్టేషన్లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఓ నిందితుడు ప్రయాణికులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 6 ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దాడి జరిగిన కొద్దిసేపటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమ్ట్రాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెన్ స్టేషన్ సమీపంలో ఉన్న మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా మరికొన్ని గంటల్లో NBA ఫైనల్స్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేడియంకు రానున్నారని తెలిసింది. ఈ క్రమంలో కత్తిపోట్ల ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు, న్యూయార్క్ పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.